గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో యుద్ధ కాలశలం మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మన ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత దేవుని గ్రంథంలో రాయబడిన వాగ్దానాలను మనందరూ ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా మనందరూ ఉన్నతమైన స్థానానికి రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీలో చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు మాతో పంచుకుంటున్నారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మీ సాక్ష్యాలు మీరు పొందుకుంటున్న మేళ్ళు మాతో పంచుకోవడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని మేము పొందుకుంటున్నాం. దేవుని సేవలో ముందు కొనసాగడానికి మేము పడుతున్న ప్రయాస వృధా కావట్లేదని తెలుసుకున్నప్పుడు నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాం. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు పొందుపరిచాడు. వాగ్దానాలు యందు విశ్వాసం ఉంచడం మన బాధ్యత. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడట, అందును బట్టి తన జీవితంలో వాగ్దాన నెరవేర్పును చూడగలిగాడు. నీ జీవితంలో వాగ్దానాన్ని విశ్వసించగలిగితే వాటి నెరవేర్పు ఖచ్చితంగా చూస్తావు. మన దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథం తెరిచి 65వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. Psalm 65 and verse 2. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఓ యూ దట్ హియర్ ప్రేయర్, unto you shall all flesh come. దావీదు భక్తుడు రచించిన కీర్తనలు చాలా విలక్షణమైన కీర్తనలు. 150 కీర్తనలు కలిగిన ఈ గ్రంథంలో సగానికి సగం దావీదు భక్తుడు రచించాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, నడిపింపు ద్వారా తన జీవిత అనుభవాలను క్రోడీకరించి భక్తుడు కీర్తనలు రాసుకుంటూ వచ్చాడు. దావీదు గారు మాత్రమే కాదు, తక్కిన భక్తులు కూడా, మిగతా వారు కూడా దేవుని ప్రేరేపణ ద్వారా కీర్తనలు రాశారు. కీర్తన గ్రంథం మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి కారణం అదే. చూడండి, మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, లేదా విచారంలో ఉన్నప్పుడు, అతి తీవ్రమైన ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఒక్కసారి కీర్తన గ్రంథం తెరిచి చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీ సమస్యకు కావలసిన పరిష్కారం అక్కడ మీకు లభిస్తుంది. 65వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడంటే, ప్రార్థన ఆలకించువాడా అనే మాట అక్కడ ఉపయోగించాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం వరకు, అంటే చివరి వచనం వరకు ఎన్నో పేర్లు, ఎన్నో బిరుదులు మన ప్రభువు కలిగి ఉన్నాడు. ఆయన్ను మనం సంబోధించే విధానం, ఆయన లక్షణాలను, ఆయన విశిష్ట లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు అనేక సార్లు కీర్తించబడ్డాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తించబడే మన దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రకరకాలైన బిరుదులతో ఆయన కీర్తించబడ్డాడు. అందులో నాకు ఇష్టమైంది, చాలా ప్రాముఖ్యమైంది, ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. యేసుక్రీస్తు ప్రభు నామం పేరట నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆయన వింటున్నాడు. దేవుని బిడ్డలకు మీడియేటర్లు అక్కర్లేదు. అంటే కొంతమంది చనిపోయిన భక్తులకి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి మనకు అక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థన చేయడం, ఆ తర్వాత దేవుని సేవకులను ప్రార్థన సహాయం కోరుకోవడం, తోటి విశ్వాసులను ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పు కాదు. కానీ మనం చనిపోయిన వారికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వారిని మధ్యవర్తులుగా పెట్టవలసిన అవసరం లేదు. వారు ఎంత గొప్ప భక్తులైనా, వారి సేవ వారి తరంలో వారు చేసి గతించిపోయారు. వారు ప్రభు దగ్గర ఉన్నారు. మనం వారి పేరట ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభువు వారు అందుకని అన్నారు, మీరు నా నామం పేరట నన్ను ఏమి అడిగినా అది మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన డైరెక్ట్గా ప్రభువుని ప్రార్థన చేయడం చాలా ఉత్తమమైన అనుభవం. ఆయన నామం పేరట ఆయన్ను ఏం అడిగినా ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీవు యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థన వింటారు. ప్రియ సహోదరి, ఒకవేళ ఈరోజు కష్టంలో ఉన్నావా? ప్రియ సహోదరుడా, నష్టకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయావా? ఇంకా దేవుడు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరండి, ఆయన తప్ప ఏ ఒక్కరూ ఈ ప్రతికూల వాతావరణం నుంచి నన్ను విడుదల చేయలేరండి అని నువ్వు అనుకుంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ టైమ్ టు ప్రే. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన సమయం అది. 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో వినమ్రతతో దేవుని వేడుకో. ఒకవేళ ఎంతవరకు నీ జీవితాన్ని ప్రభువుకి వ్యతిరేక దిశలో నడిపించావేమో, ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకుని దేవుని చిత్తానుసారంగా నడవడం నేర్చుకో. ఎందుకంటే మన హృదయాల్లో పాపము లక్ష్యము చేసిన దేవుడు మన ప్రార్థన ఆలకించడని బైబిల్లో ఉంది. పాపం చేస్తే సంగతి ఎలా పెట్టండి, పాపాన్ని లక్ష్యం చేసినా కానీ నీ ప్రార్థనకు జవాబు రాదు. పాపాన్ని విడిచిపెట్టావు. ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు కనిపెట్టగలిగితే
నీ ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఆయన. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కోట్లాది మంది ప్రజలు యేసు ప్రభువును తమ దేవునిగా అంగీకరిస్తున్నారు. దేశ దేశాల్లో గొప్ప ఉద్యమం వస్తూ ఉంది. దేవుడు అనేక మంది సేవకులను లేవనెత్తి వాక్య సంబంధమైన ఉద్యోగాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. ఒక ప్రక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి రకరకాల కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని ప్రక్కన పెడదాం. ఆ సేవలు అంత ఫలవంతంగా లేవు, కానీ వాక్యాన్ని పట్టుకున్న సేవలు శాశ్వతకాలం అనేక మంది ప్రభావితంగా ఉన్నాయి. మీరు చరిత్రను ఒకసారి గమనించండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించిన సేవకుల యొక్క పరిచర్యలు ఒకవేళ ఆ ప్రస్తుత కాలంలో అంత అభివృద్ధి పొందినట్టు కనబడకపోయినా తర్వాత కాలంలో దేవుడు విస్తృతమైన అభివృద్ధిలోని తీసుకొచ్చాడు. కొన్ని సేవలు అప్పుడు అలా ప్రారంభించబడి రకరకాల కార్యక్రమాలు, మాయలు, తంత్రాలు ఇవన్నీ చేసి కనుమరుగైపోయినాయి, కానీ వాక్యాన్ని పట్టుకునే సేవలు అభివృద్ధిలోనికి వచ్చాయి. ప్రార్థన దేవుని సెలవు నువ్వు చేసే ప్రార్థన చాలా గొప్పది. యథార్థమైన హృదయంతో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైన బైబిల్లో రాయబడింది. నీ కష్టం, నీ ఇబ్బందులను తొలగించే దేవుడు ఆయన. విశ్వాసంతో ఆయన వేడుకో, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. సర్వ శరీరులు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన ప్రార్థన ఆలకించువాడని. ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యోగాన్ని దేవుడు తీసుకొస్తూ అనేక మందిని ఆయన వైపు ఆకర్షించుకున్నారు. ఈరోజు నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. ఎలాంటి సమస్యలు ఉన్నా, నీ భర్త మారాలని ప్రార్థిస్తున్నావా? నీ భార్యలో మార్పు చూడాలని ప్రార్థిస్తున్నావా? నీ పిల్లలు మారాలని ప్రార్థిస్తున్నావా? నీ యొక్క కుటుంబ సభ్యులు మార్పులోనికి రావాలని కోరుతున్నావా? రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, ప్రభు మా కుటుంబాల్లో మార్పు తీసుకురమ్మని. దేవుడు తీసుకొచ్చాడు. భర్తల కోసం ప్రార్థన చేసిన అనేక మంది వారు ఈ రోజున దేవుని సేవలో కొనసాగుతున్నారు. ప్రభు కొరకు స్థిరంగా నిలబడగలుగుతున్నారు. ఓ స్త్రీ, నీవు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో దేవునికరం, ఆశీర్వాదకరం. ఎవరి బిడ్డ ప్రార్థించే దేవుడు నీ జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా బలంగా ప్రార్థన చేయి. నీ భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దుతాడు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. లుక్ అన్ టు జీసస్ హూ ఈజ్ ది ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి కర్త మరియు దాన్ని కొనసాగించు దేవుని వైపు నుంచి చూడు, బలమైన కార్యాలు జరుగుతాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చి అన్ని విషయాల్లో మిమ్మల్ని సంతృప్తిపరచాలని, ఆనందపరచాలని కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు. నువ్వు ప్రార్థన ఆలకించువాడు గనుక నీ కొందనాలు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు ప్రభువా, ఎందుకంటే నువ్వు జీవం గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ప్రభువా. మా ప్రియులు ఈరోజు ఏ సమస్యలో, ఏ ఇబ్బందులో, ఏ ప్రతికూల వాతావరణంలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి. సంపూర్ణమైన నీ కృప వారి మీద కుమ్మరించండి ప్రభువా. నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. చక్కని భవిష్యత్తులు యవన బిడ్డలకు మీరు దయచేయండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, వేదంలో వారికి చేయుతనివ్వండి. బలపరిచి నామను మహింపరచుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఈ వాగ్దాన సందేశం మీకు దేవునికరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులైనండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు